రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కొడుకు కూతురు. సారంగాపూర్ అనే గ్రామంలో మాధవరావు శాంతమ్మ అనే మధ్యతరగతి భార్యాభర్తలు నివసించేవారు. వాళ్ళకి 2 సంతానం. కొడుకు పేరు కళ్యాణ్, కూతురు పేరు జాహ్నవి. మాధవరావుకు పెద్దగా ఆస్తుపాస్తులు ఏమీ లేవు. ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేసేవాడు. తన ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే. అయినా మాధవరావు శాంతమ్మ వాళ్ళు 2 పిల్లల్ని సమానంగా చూసేవారు కాదు. వారికి కూతురు జాహ్నవి అంటే వల్లమాలిన అభిమానం. శాంతమ్మ కూతురును కాన్వెంట్ స్కూల్లో చదివించేది. కూతురుకు లంచ్ బాక్స్ సిద్ధం చేసి స్కూల్కు పంపేది. కళ్యాణ్ మాత్రం గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేవాడు. ఇక స్కూల్లో మధ్యాహ్న భోజనం తినేవాడు. స్కూల్లో తనకు వచ్చే స్కాలర్షిప్ డబ్బులతోనే చదువుకునేవాడు. చెల్లెల్ని కాన్వెంట్ స్కూల్లో చదివిస్తూ కళ్యాణ్ గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారని ఇప్పుడు బాధపడేవాడు కాదు. చిన్నప్పటి నుండే ఆదర్శ భావాలు కలవాడు. తను కష్టపడి చదివి మంచి ఉద్యోగం సంపాదించి అమ్మా నాన్నలకి సహాయంగా ఉండాలని, తన చెల్లెల్ని గొప్పింటికి కోడలుగా పంపించాలని కళ్యాణ్ అనుకునేవాడు. ఈ విధముగా జరుగుతుండగా పిల్లలు పెద్దవాళ్ళవుతారు. కళ్యాణ్ గవర్నమెంట్ కాలేజీలో చదివి డిగ్రీలో మంచి మెరిట్ మార్కులతో పాస్ అవుతాడు. ఇక డిగ్రీలో తనకొచ్చిన మార్కులతో ఇంజనీరింగ్ లో ఫ్రీ సీట్ సంపాదిస్తాడు. మాధవరావు తన కూతురు మీద ప్రేమతో ప్రైవేట్ కాలేజీలో చదివించినా కూతురుకు మాత్రం చదువుపై ఆసక్తి ఉండేది కాదు. జాహ్నవి అతి కష్టం మీద ఇంటర్ పాస్ అవుతుంది. ఈ విధముగా జరుగుతుండగా కళ్యాణ్ ఇంజనీరింగ్ పూర్తి చేస్తాడు. తనకున్న తెలివితేటలకు అతనికి ఒక మంచి కంపెనీలో ఉద్యోగం లభిస్తుంది. ఇలా సంవత్సరం తర్వాత, కళ్యాణ్, చిన్నప్పటి నుండి నువ్వు ఎంతో కష్టపడి చదివావు. ఆ భగవంతుని దయ వల్ల నీకు మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. నీకు తెలిసే కదా బాబు, మన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని. ఇక మీ చెల్లెలు పెళ్లి విషయానికి వస్తే మీ నాన్నగారు కొంత డబ్బు పోగు చేశారు. కాని ఆడపిల్ల పెళ్ళంటే మాటలా? ఖర్చులుంటాయి కదా. మనకా ఉన్నది ఒకే అమ్మాయి. కట్న కానుకలు కాస్త ఎక్కువైనా మంచి సంబంధం చూసి చెల్లెలి పెళ్లి ఘనంగా జరిపించి అత్తవారింటికి పంపించే బాధ్యత నీది. అమ్మా మీరంతలా చెప్పాలా? నేను చెల్లెలి పెళ్లి గురించి సేవింగ్స్ చేస్తూనే ఉన్నాను. అవసరమైతే బ్యాంకులో పర్సనల్ లోన్ కూడా తీసుకుంటాను. మీరేమీ టెన్షన్ పడద్దమ్మా. నేను ఆఫీస్కు వెళ్ళి రావడానికి కంపెనీ వాళ్లే క్యాబ్ అరేంజ్ చేశారు. నాకు ఆఫీస్ వాళ్లే ఫ్రీగా ఫ్రాట్ ఇచ్చారు. అలాగే ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ కూడా ఆఫీసులోనే అరేంజ్ చేస్తారు. ఇక నాకు ఖర్చంటే రాత్రి భోజనానికి, ఇతర అవసరాలకి కాస్త డబ్బు అవసరం ఉంటుంది. అమ్మా నేను మిగతా డబ్బులు మీకు పంపిస్తాను. మీరు వాటిని చెల్లెలి పెళ్లి గురించి దాచిపెట్టండి. అలాగే బాబు. ఈ విధముగా జరుగుతుండగా మాధవరావు తన కూతురికి పెళ్లి సంబంధం చూడమని పంతులు గారింటికి వెళ్తాడు. నమస్కారం అండి పంతులు గారు. నమస్కారం, చెప్పండి మాధవరావు గారు. పంతులు గారు, మా అమ్మాయికి ఒక మంచి పెళ్లి సంబంధం చూడండి. కట్న కానుకలు లాంఛనాలు ఘనంగానే ఇచ్చుకుంటాము అంటూ మాధవరావు పంతులు గారికి అమ్మాయి ఫోటో వివరాలు ఇస్తాడు. చూడండి మాధవరావు గారు, ఒక మంచి సంబంధం చూశాక మీకు కబురు చేస్తానండి. ఇలా జరుగుతుండగా ఒకరోజు పంతులు గారు మాధవరావు ఇంటికి వస్తాడు. అమ్మా శాంతమ్మ గారు, మీ అమ్మాయికి ఒక మంచి సంబంధం చూశానండి. అబ్బాయి పేరు శ్రీరామ్. అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం. జీతం డబ్బుల కన్నా పైన డబ్బులే ఎక్కువ సంపాదిస్తాడు. వాళ్ళ నాన్న రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగి. వాళ్ళకి పట్టణంలో సొంత ఇల్లు ఉంది. అలాగే వాళ్లకు కొన్ని ఫ్లాట్లు కూడా ఉన్నాయి. మాకీ పెళ్లి సంబంధం నచ్చిందండి. ఇక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. పంతులు గారు అబ్బాయి ఫోటో వివరాలు మాధవరావుకు ఇస్తాడు. పంతులు గారు శ్రీరామ్ని వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొని మాధవరావు ఇంటికి వస్తాడు. మాధవరావు గారు, ఈయన శ్రీరామ్. ఇక వారి తండ్రి గారి పేరు రామారావు. అతను రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగి. ఇక వాళ్ళ అమ్మగారి పేరు జానకమ్మ. బావగారు, మీ అమ్మాయి మాకు నచ్చిందండి. కట్న కానుకను లాంఛనాల గురించి పంతులు గారు అంతా వివరించారు. చాలా సంతోషం బావగారు. ఇంతకీ మీ అబ్బాయి కళ్యాణ్ రాలేదేంటండి? వాడికి ఆఫీసులో లీవ్ దొరకలేదండి. పంతులు గారు, అమ్మాయి అబ్బాయి జాతకాలు చూసి ముహూర్తం పెట్టండి. అయ్యా రామారావు గారు, నేను అమ్మాయి అబ్బాయి జాతకాలు చూశానండి.
వారి జాతకంలో ఎటువంటి దోషము లేదండి. ఇక వచ్చే నెల 9వ తారీఖున దివ్యమైన ముహూర్తం ఉందండి. ఇలా శాంతమ్మ తన కొడుకు కళ్యాణ్కి ఫోన్ చేస్తుంది. కళ్యాణ్, మీ చెల్లెలకు మంచి సంబంధం చూశానురా. అబ్బాయి పేరు శ్రీరామ్. అతనికి గవర్నమెంట్ ఉద్యోగం. జీతం డబ్బుల కన్నా పై డబ్బులే ఎక్కువ సంపాదిస్తాడు. వాళ్ళకి సొంత ఇల్లు, అలాగే పట్టణంలో ఫ్లాట్లు కూడా ఉన్నాయి. బాబు, వాళ్ళ స్థాయికి తగ్గట్టు కట్న కానుకలు ఘనంగా ఇచ్చి పెళ్లి జరిపిద్దాం. సరే అమ్మా. ఈ విధముగా జరుగుతుండగా శ్రీరామ్ జాహ్నవిల పెళ్లి జరుగుతుంది. అమ్మా, చెల్లాయి పెళ్లి జరిగిపోయింది. భవిష్యత్తులో నా ఉద్యోగం మన గ్రామానికి దగ్గరలో ఉన్న పట్టణానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. మనకి ఎలాగూ సొంత ఇల్లు లేదు కదా. నేను మంత్లీ కొన్ని డబ్బులు మీకు పంపిస్తాను. ఈ ఊరిలోనే ఒక ఫ్లాట్ తీసుకొని మనం ఇల్లు కట్టుకుందాం. అలాగే బాబు. ఇలా 1 సంవత్సరం తర్వాత కళ్యాణ్ తన ఊరికి బయలుదేరుతాడు. అమ్మా, నేను మీకు నెల డబ్బులు పంపించాను కదా, మీరు ఒక మంచి ఓపెన్ ప్లాట్ తీసుకోండి. నేను హోమ్ లోన్ అప్లై చేస్తాను. కళ్యాణ్, నీకొక విషయం చెప్పాలిరా. మొన్న ఈ మధ్య జాహ్నవి మన ఇంటికొచ్చిందిరా. కారు కొనివ్వమని అడిగితే ఆడపిల్ల పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోతే పుట్టింటిపై వెనక్కి తిరిగి చూడటం సంస్కారం కాదనుకొని నువ్వు ఫ్లాట్ గురించి పంపించిన డబ్బులతో జాహ్నవికి కారు కొనిచ్చాము. నీకు ఈ విషయం చెబితే నువ్వు ఏమనుకుంటావోనని చెప్పలేదు. అప్పుడు కళ్యాణ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఇక కళ్యాణ్ అప్పటి నుండి తమ అమ్మా నాన్నలకు ఇంటి ఖర్చులకు మాత్రమే డబ్బులు పంపించేవాడు. మిగతా డబ్బులు తను ఒక అకౌంట్ ఓపెన్ చేసి సేవింగ్స్ చేసుకునేవాడు. ఇలా ఒకరోజు శాంతమ్మ కళ్యాణ్కి ఫోన్ చేసి, కళ్యాణ్, ఓపెన్ ఫ్లాట్ తీసుకుంటానన్నావు కదరా, డబ్బులు పంపించడం లేదేంటి? ఇంతకు ముందంటే చెల్లాయి పెళ్లి గురించి డబ్బులు పంపించాను. ఇక ఆ ప్లాట్ విషయం నేను చూసుకుంటాలేమ్మా. ఈ విధముగా జరుగుతుండగా ఒకరోజు జాహ్నవి తన తల్లిదండ్రుల వద్దకు వస్తుంది. అమ్మా, అన్నయ్యకు పెళ్లి చేయవా? అప్పుడే ఏం తొందరొచ్చిందమ్మా వాడి పెళ్లికి. అన్నయ్యకు మంచి ఉద్యోగం, ప్రస్తుతం ఎటువంటి బరువు బాధ్యతలు లేవు. మనమే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే బాగుంటుంది. లేదంటే అన్నయ్య పట్టణంలో ఉంటున్నాడు. అక్కడ ఆఫీస్లో ఏ కులం తక్కువదాన్నో ఇష్టపడి మన కులం మతం కానిదాన్ని, చదువు తెలివితేటలు ఉన్నదాన్ని పెళ్లి చేసుకొని తీసుకొస్తే అది మన మాట వింటుందా అమ్మా? ఆలోచించుకో. అప్పుడు శాంతమ్మ కళ్యాణ్ గదికి వెళ్తుంది. కళ్యాణ్, చెల్లెలికి పెళ్లి చేశావు, అలాగే మనకున్న అప్పులన్నీ తీర్చేశావు. ఇక నీకు కూడా పెళ్లి చేస్తే మా బాధ్యత తీరిపోతుందిరా. సంబంధాలు చూడమంటావా? సరే అమ్మా. ఇక పక్క ఊరిలో రామయ్య లక్ష్మమ్మ అనే దంపతులు నివసించేవారు. రామయ్య తనకున్న 1 ఎకరం పొలం సాగు చేస్తే వచ్చే పంట డబ్బులతో జీవనోపాధి కొనసాగించేవారు. వారి కూతురు పేరు వైష్ణవి. వైష్ణవి డిగ్రీ వరకు చదువుకుంటుంది. నాన్న, నా డిగ్రీ చదువు పూర్తయింది. నేనేదైనా ఉద్యోగం చేస్తాను. ఆ వచ్చే డబ్బులు మన ఇంటి ఖర్చులకు పనికొస్తాయి. వద్దమ్మా, అసలే నువ్వు ఆడపిల్లవి. బయటికి వెళ్లి ఉద్యోగం చేస్తే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. నీకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపితే మా బాధ్యత తీరుతుంది. మనకున్న ఎకరం పొలంలో పంట పండిస్తే వచ్చే డబ్బులు మన తిండి ఖర్చులకే సరిపోవటం లేదు. అటువంటిది నా పెళ్లి ఎలా చేస్తారు? చూడమ్మా, ఉన్న ఎకరం పొలము అమ్మేసి నీ పెళ్లి జరిపిస్తాను. అదేంటి నాన్న, పొలం అమ్మేస్తే రేపు మీరెలా బ్రతుకుతారు? మాదేముందమ్మా, ఏ కూలో నాలో చేసుకొని బతుకుతాము. నీకు పెళ్లి చేస్తే నువ్వు అత్తవారింట్లో సంతోషంగా ఉండాలన్నదే మా కోరిక. ఏ తల్లిదండ్రులైనా తమ కూతురిని గొప్పింటికి కోడలుగా పంపించాలని ఎన్నో కలలు కంటారు. కాని అవి నెరవేరవు. వాళ్ళ ఆర్థిక పరిస్థితికి తగ్గ సంబంధం తీసుకొచ్చి కూతురికి పెళ్లి జరిపిస్తారు. నాన్న, పెళ్లి చేసుకునే ఆడదానికి కావలసింది ఆస్తులు అంతస్తులు కాదు, కష్టంలోనూ సుఖంలోనూ ఒకరికొకరు జీవితాంతం తోడుగా ఉండటం. అటువంటి గొప్ప మనసున్న అబ్బాయి నీకు భర్తగా లభించాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నానమ్మా. రామయ్య పంతులు గారింటికి వెళ్తాడు. పంతులు గారు, మా అమ్మాయికి పెళ్లి సంబంధం చూడండి. కట్న కానుకలు పెద్దగా ఇచ్చుకోలేమండి. అమ్మాయి డిగ్రీ వరకు చదువుకుంది. రామయ్య, నీ ఆర్థిక పరిస్థితి గురించి నాకు పూర్తిగా తెలుసు. కాస్త లేట్ అయినా మీ అమ్మాయికి గుణవంతుడైన అబ్బాయిని చూసి పెళ్లి చేసే బాధ్యత నాది.
మీరు మీ అమ్మాయి పెళ్లి గురించి ఎక్కువగా ఆలోచించకండి. నారు పోసిన వాడే నీరు పోస్తాడు. ఆ భగవంతునిపై భారం వేసి నిశ్చింతగా ఉండండి. ఈ విధముగా జరుగుతుండగా పంతులు గారు మాధవరావు ఇంటికి వస్తాడు. అమ్మా శాంతమ్మ గారు, మీరు చెప్పినట్లే మీ అంతస్తుకు తగ్గ సంబంధం చూశానండి. అమ్మాయి సాఫ్ట్వేర్ ఉద్యోగి, నెలకు 1,00,000 రూపాయల శాలరీ. ఇక వాళ్ళ నాన్నగారు సిటీలోనే వ్యాపారం చేస్తాడు. అమ్మాయి మీకు నచ్చితే పెళ్లి చూపులు జరిపిస్తామండి అంటూ అమ్మాయి ఫోటో కళ్యాణ్కి ఇస్తాడు. కళ్యాణ్ ఆ అమ్మాయి ఫోటో చూసి, పంతులు గారు, ఈ అమ్మాయి నాకు నచ్చలేదండి. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో తర్వాయి భాగంలో చూద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.